హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ వంశీ. ఈరోజు అప్డేట్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ అప్డేట్ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. అది గేమ్ చేంజర్ మూవీలో అయితే డిసెంబర్ 25th కి రిలీజ్ అవుతుందని దిల్ రాజు గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. దిల్ రాజు గారు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాయల్ మూవీలో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడం జరిగింది. దిల్ రాజు గారు అయితే అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు, అంటే చెప్పడం వరకే కానీ ఇంకా అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా షూటింగ్ అయితే ఇంకా 10 days 15 days అయితే షూటింగ్ ఇన్కంప్లీట్ ఉంది. ఆ షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్టర్ అఫీషియల్ గా రిలీజ్ చేస్తామని మన శంకర్ గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. దిల్ రాజు గారు అయితే క్రిస్మస్ అని అంటున్నారు. 100% వస్తుందో రాదో కూడా గ్యారంటీ అయితే లేదనమాట. చూద్దాం. అప్పటిలోపు అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే ఒక సినిమా ఫ్లాప్ అయింది, ఆచార్య మూవీతో వచ్చి అటర్ ఫ్లాప్ అయిపోయింది. ట్రిపులర్ మూవీతో ఒక రేంజ్ లో బీభత్సం అయితే రికార్డులు అయితే క్రియేట్ చేశారు మన ట్రిపులర్ మూవీతో రామ్ చరణ్ గారు అయితే. ఇప్పుడు నెక్స్ట్ మూవీ అందరికి హోప్స్ ఉన్న మూవీ ఏదైనా ఉంది అంటే అది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ December 25th కి వస్తే, భక్త కన్నప్ప మూవీ అయితే డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నామని అన్నారు కానీ అఫీషియల్ గా అయితే డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేరు. అది కూడా త్వరలోనే వస్తుందని మంచు విష్ణు గారు అయితే చెప్పడం జరిగింది. పుష్ప 2 అయితే August 15th కి రిలీజ్ అవ్వాల్సింది. August 15th కి డబుల్ స్టార్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. మళ్ళా ఇప్పుడు రాయల్ మూవీ అయితే July 26th కి అయితే రిలీజ్ అవుతుంది. పుష్ప 2 అయితే అసలు మనం ఊహించలేదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు December 6th కి వెళ్ళిపోయింది అనమాట 2024 పుష్ప 2 మూవీ. అప్పుడు 2021 లో December 17th కి రిలీజ్ అయింది పుష్ప 2. ఇప్పుడు 2024 December 6th కి వెళ్ళింది పుష్ప 2. నాకు తెలిసినంత వరకు నాకు హోప్స్ అంతా పోయినాయి అనమాట పుష్ప 2 మీద అయితే. హై ఎక్స్పెక్టేషన్స్ అంతా వెళ్ళిపోయింది. ఇంకొక 30 days షూటింగ్ అయితే పెండింగ్ ఉందని చెప్పడం జరిగింది. సుకుమార్ గారు అయితే, సుకుమార్ గారికి అల్లార్జున్ గారికి గొడవ ఉందని అంటున్నారు. బయట రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు జనాలు, కానీ అదంతా ఏం లేదు. అమెరికాకి సుకుమార్ గారు వెళ్ళడం జరిగింది, యూరప్ కి అల్లార్జున్ గారు అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఇది అసలు మ్యాటర్ ఆ గొడవ అయింది, ఫైట్ అయిందని చెప్పడం జరుగుతుంది బయట. అదంతా ఫేక్ అనమాట. మీరు నమ్మాల్సిన దాంట్లో ఒకటే అనమాట, ఏంటంటే షూటింగ్ ఇంకా 30 days షూటింగ్ కంప్లీట్ అయింది, అది ఇన్కంప్లీట్ ఉంది. కంప్లీట్ చేయడానికి ఒక త్వరలోనే చెప్పడం జరుగుతుంది. డిఎస్పి గారు కూడా అయితే మ్యూజిక్ అయితే చాలా మంచి కంపోజ్ చేస్తున్నారు, ఇంకా మంచి బెటర్ సాంగ్స్ అయితే ఇస్తానని చెప్పేసి అని అన్నారు డిఎస్పి గారు అయితే. నేనైతే లిటరలీ వెయిటింగ్ పుష్ప 2 మూవీ అనమాట. 4 years అవుతుంది. ఇదేమో బాహుబలి సినిమా నాకైతే అర్థమవుతలే, కానీ స్క్రీన్ ప్లే ప్రెజెంటేస్ మళ్ళీ కెమెరా వర్కింగ్ అన్ని బాగుంటేనే సినిమా బాగుంటుంది. కాబట్టి సుకుమార్ గారు ఎంత లేట్ అయినా ఓకే, సినిమా క్వాలిటీ అవుట్పుట్ రావాలి కాబట్టి December 6th కి అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎంత లేట్ అయినా సరే అవుట్పుట్ బాగుంటది అని అంటే మేము ఎంత అయినా వెయిట్ చేస్తాము. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మిస్టర్ బచ్చన్ కూడా August 15th కి వెళ్ళిపోయింది. August 15th కి అయితే రిలీజ్ చేస్తున్నారంటే నెక్స్ట్ మంత్. డబల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ అయితే పూర్తి అయితే పక్కా ఉంటుంది అనమాట. మన దేవరం మూవీ విషయానికి వస్తే September 27th కి దేవరం మూవీ అనమాట. అదే రోజు మన కార్తీక్ మూవీ మియా ఏదో మూవీ ఉంది, ఆ నోట్ తిరుగుతలేదు కానీ ఆ మూవీ కూడా అప్పుడే రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇంకొక మాట ఏంటంటే భక్త కన్నప్ప అసలు ఎందుకు ఆ డిసెంబర్ లోకి పెట్టుకున్నాడో మనకు తెలియదు, కానీ అంతా అందులో అక్కడ పెట్టుకోవడం గల కారణం మన ప్రభాస్ కటౌట్ ఉంటే చాలు, ఒక అర్ధ అంటున్నా చాలు 1000 కోట్లు పక్క. మొన్ననే కల్కి మూవీతో ఎలా ఇండస్ట్రీని మొత్తం తిరగరాశిండు, చరిత్ర తిరగరాశిండు అనమాట. 1000 కోట్లు కొట్టడం జరిగింది అనమాట కల్కి మూవీ అయితే. ఇప్పుడు భక్త కన్నప్ప ఈజీగా day 1 200 crores అంటే టోటల్ 1000 కోట్లు 1200 కోట్లు పెట్టుకొని భక్త కన్నప్ప. పుష్ప 2 కూడా కమర్షియల్ మూవీ కాబట్టి చాలా హై ఉన్న సినిమా, అంటే హై హోప్స్ ఉన్న సినిమా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పుష్ప హిట్ కావాలని కోరుకుంటూ ఉంటారు. భక్త కన్నప్ప కూడా. గేమ్ చేంజర్ విషయానికి వస్తే కనుక అది సినిమా రిలీజ్ అయ్యే అవకాశం అయితే నాకు డౌటే కొడుతుంది. అప్పటిలోపు చూద్దాం. ఓకేనా? మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డు షేర్.